నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం గురించి అభిమానుల్లో ఉత్కంఠ రగులుతోంది. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో నేడు బోయపాటి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ విషెస్ తో పాటు కీలక అప్డేట్ ను విడుదల చేశారు. వివరాల్లోకి వెడితే అఖండ 2 తాండవం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బోయపాటి బ్రాండ్ యాక్షన్, బాలయ్య ఎనర్జీతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల సినిమా విడుదల సంక్రాంతికి వాయిదా పడిందన్న రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే మేకర్స్ ఈ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 తాండవం ఖచ్చితంగా సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. బోయపాటి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పవర్ఫుల్ విషెస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం జైలర్ 2. దీని గురించి సంచలన వార్త సినీ వర్గాల్లో చెక్కలు కొడుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ కు సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. వివరాలు తెలుసుకుందాం. జైలర్ 2లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారని సమాచారం. వెట్టయాన్లో రజనీతో స్క్రీన్ షేర్ చేసిన ఫహద్ ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ తో కలిసి నటిస్తుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ కాంబో సినిమాకు హైలైట్ కానుందని టాక్. రమ్యకృష్ణ, యోగిబాబు, మీర్నా మీనన్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా ఎస్జే సూర్య విలన్ గా అదరగొట్టనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు బలం. భారీ అంచనాలతో రూపొందుతున్న జైలర్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయ సినీ రంగాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. మరి ఇటీవల జరిగిన ఓ దారుణ ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు లోకల్ నుంచి నేషనల్ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. సంఘ విద్రోహులకు గట్టి హెచ్చరిక జారీ చేసిన పవన్ సినీ రంగంలోనూ తన హవాను కొనసాగిస్తున్నారు. పహల్గాం ప్రాంతంలో జరిగిన విషాద ఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘ విద్రోహులకు జైలే గతి అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ నాయకుడిగా తన ప్రభావాన్ని చాటుతూనే సినీ రంగంలోనూ పవన్ తన జోరు కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన సినిమాల షూటింగ్ లో బిజీ కానున్నారు. రాజకీయాల్లోనూ సినిమాలోనూ ఒకే రకమైన ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు.